నుంచుంది. కానీ ఏం చెప్పుకోలేదు. స్వామి సంగతేంటో అడుగయ్యా అని సేవకునితో చెప్పి మరుక్షణం ఆయనే, వక్కెమ్మకు పురుగు కాటే కదయ్యా, దెబ్బకు పోదా ఇది అన్నారు. చిత్రం ఏంటంటే ఈమె పేరు సేవకులకు కూడా తెలియదు. ఆ క్షణం నుండి 3 రోజుల్లోగా ఆమె బాధ తగ్గిపోయింది. అది మొదలు ఆమె స్వామి సేవలో ఎక్కువ కాలం గడిపేది. ఒకప్పుడు ఒక పాపకు పొట్టలో గడ్డలేచి విపరీతంగా ఉబ్బిపోయింది. ఏ వైద్యాలకు లొంగలేదు. స్వామి చెంతకు తీసుకురాగానే ఆయన బిడ్డను ఒక దిగుడు బావిలోకి తీసుకుపోయి నీటి మీద బోర్లా పడేశారు. ఆ తర్వాత గట్టుకు తెచ్చి పొట్ట మీదనే కాలు వేసి మెల్లగా తొక్కారు. చీము నెత్తురు పాప నోటి నుండి ఆచర నుండి కూడా బయటకు వచ్చాయి. పాప కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతురాలైంది. గుత్తా నర్సమ్మ స్వామి సన్నిధి విడిచి వెళ్ళలేకపోయేది.